సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి మీరు స్టార్టింగ్లో చూశారు కదా, సో అలాంటి వీడియోని మీ నేమ్తో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. Zombie apocalypse. సో గాయ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో అదేవిధంగా మనకు వచ్చేసరికి 2 అప్లికేషన్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. సో వాటిలో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి సిల్క్ పెయింట్స్, అదేవిధంగా సెకండ్ అప్లికేషన్ వచ్చేసరికి మొబిజిన్ అనమాట. సో మొబిజిన్ అనే కాదు, మనకు ఒక స్క్రీన్ రికార్డర్ అప్లికేషన్ అయితే అవసరం అవుతుంది. సో ఏజెడ్ స్క్రీన్ రికార్డర్ కావచ్చు, మొబిజిన్ కావచ్చు, మీకు ఇష్టమైనది అయితే మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ సిల్క్ పెయింట్స్ అని, సో ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ట్యాప్ స్క్రీన్ టు కంటిన్యూ అని అంటుంది. సోన్స్ మీద క్లిక్ చేయండి. సోన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడసరికి మీరు మనము బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చాలా అయితే ఉంటాయి. సో ఇక్కడసరికి మీరు లాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మనకి నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ట్రై ఆల్ బ్రష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఐ వాంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అన్నీ కూడా అన్లాక్ అయితే అవుతాయి అనమాట. సో ఇప్పుడేసరికి మీకు నచ్చిన కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనమైతే నేమ్ని అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఇప్పుడు ఏదో ఒక నేమ్ని అయితే ఇక్కడ డ్రా చేస్తాను. సో మీ ఫింగర్ని యూజ్ చేసి సో ఈ విధంగా మనం వచ్చేసరికి డ్రా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు రైటింగ్ బాగా వస్తే బాగా వస్తుంది. సో నాకు రైటింగ్ అంతగా బాగుండదు. సో అందుకు నేను ఈ విధంగా మీకు ఎగ్జామ్లో చూపించడానికి డ్రా చేస్తున్నాను. సో ఈ విధంగా మీరైతే డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు నచ్చకున్నట్లయితే సో ఇక్కడ మనకు అండో బటన్ ఉంటుంది. సో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అండో అయితే అవుతుంది. సో మళ్ళీ ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్లో మీరు ఈ విధంగా డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ విధంగా మీకు ఎక్కడైనా ఈ విధంగా పడినట్లయితే సో మీరు మళ్ళీ అండో మీద క్లిక్ చేసినట్లయితే అదైతే పోతుందన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఎరేజ్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సో మీద క్లిక్ చేసి సో ఈ విధంగా ఎక్కడొక దగ్గర మీరైతే ఈ విధంగా డ్రా చేయండి. సో 1 సెకండ్ 2 సెకండ్స్ వరకు. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత సో ఇక్కడ మనకు వీడియో ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో మనకు వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి మనకు నేమ్ అనేది ఎఫెక్ట్ రావాలి కాబట్టి సో ఇక్కడ మనకు 3x అని ఉంటుంది. సో దీని వచ్చేసరికి మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకు 1x అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను 1x పెట్టిన తర్వాత ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా ప్లే చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా సేమ్ ఫాలో అయ్యి సో ఈ విధంగా మీరు కూడా మీ నేమ్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో నేను చెప్పాను కదా, సో ఏదో ఒక స్క్రీన్ రికార్డర్ని యూజ్ చేయాలి అని. సో ఆ స్క్రీన్ రికార్డర్ని అయితే మీరు ఆన్ చేయండి. సో నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. సో అందుకోసం మళ్ళీ చేయట్లేదు. ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత సో ఇప్పుడేసరికి ఈ వీడియోని అయితే మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేసినట్లయితే మనకు సో ఈ వీడియో అంతా కూడా మనకు రికార్డ్ అవడం అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం వచ్చేసరికి ఈ వీడియోని అయితే మనము రికార్డ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకైతే సేవ్ ఆప్షన్ లేదు. సో అందుకోసం మనము స్క్రీన్ రికార్డర్ని అయితే యూజ్ చేస్తున్నాము అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ రికార్డర్ని అయితే ఆఫ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనము వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు రికార్డ్ చేశారు కదా, సో ఆ వీడియోని అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇదే లేని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రొటేటింగ్ అని ఉంటుంది. మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మనము రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది. మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈక్వల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడేసరికి మీరు ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటే సో దాన్ని అయితే ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం వీడియో లేని సెలెక్ట్ చేసి ట్రిమ్ మీద క్లిక్ చేసి సో ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా ట్రిమ్ అయిపోతుంది. సో మనకు వీడియో అనేది చాలా లెంత్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు మనం స్పీడ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం స్పీడ్ మీద క్లిక్ చేసి సో 1.5x లేకుంటే సో మీకు నచ్చిన స్పీడ్ని అయితే మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపించడానికి 1.5x అయితే పెట్టాను. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు స్పీడ్గా అయితే మనకు వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం డ్రా చేసినా కూడా సో ఈ విధంగా ఎఫెక్ట్ అయితే
రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా స్పీడ్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పటిసరికి ఇదే లేని సెలెక్ట్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి మ్యూట్ చేయండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఈ వీడియోని అయితే మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో వన్స్ మనకు వీడియో అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు మనకు వీడియో అనేది కంప్లీట్ అవడం జరిగింది. సో ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇప్పటిసరికి మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీడియా మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ చేయండి. చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిన విధంగా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ వీడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఎఫెక్ట్ వీడియోని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ వీడియోని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో అదే లేని సెలెక్ట్ చేసి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో వన్స్ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మీరు బటర్ఫ్లైని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో బటర్ఫ్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వను. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరైతే ఫాలో అవుతారో సో వాళ్ళు నాకు మీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే వాళ్ళకైతే నేను ఆ లింక్ని అయితే సెండ్ చేస్తాను. సో ఇప్పుడేసరికి మనము ఇంకా లాస్ట్ ఆడియోని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీకు నచ్చిన మీ బీజిఎంని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు ప్లే చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు వీడియో అనేది రెడీ అయ్యింది. సో ఇప్పుడేసరికి మనం ఇక సేవ్ చేసుకోవాలి అనుకుంటే షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీ నేమ్తో ఒక న్యూ స్టైల్లో నేమ్ ఆర్ట్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని వాళ్ళతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.